హలో అండి. పప్పు మునక్కాయ వంకాయ సాంబార్ అండి. ఈరోజు ఇది పెట్టుకున్నా. ఇవ్వండి పప్పు విజలు పెట్టి పెట్టుకున్నా. ఇందులోకి చింతపండు పసుపు వేసుకున్నా. ఇందులోకి తగినంత ఉప్పు వేసుకునేస్తాము. ఇవ్వండి ధనియా పౌడరు, ధనియాల పౌడర్లో అన్నీ వేసి కొట్టిస్తానండి. పప్పులన్నీ సాంబార్కి బాగుంటుంది, పులుసులు కూడా బాగుంటాయండి. అది పౌడర్ అట్లా వేసి కొట్టించుకున్నామంటే కదా. కారం కారం మనకు తగినంత అండి. స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం లైట్గా తినాలనుకునే వాళ్ళు తగ్గించి వేసుకుంటారండి. ఇవ్వండి ఇది పోపు పెట్టుకున్నాం కదా, ఇది దీంట్లోకి వేసుకునేస్తాను. ఎండాకాలము వంకాయ మునక్కాయ సీజన్ కదండి. ఇంకా టేస్ట్ బాగుంటాయి వాటితో కాంబినేషన్తో. ఎన్నో రకాలు చేస్తారు. ఇంకా ఇప్పుడేం సీజన్ పంటలు ఏం లేవండి. పెద్దగా సీజన్ కోసం చూడాల్సిన అవసరం లే, ఎప్పటికప్పుడు అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి. కానీ టేస్ట్ అయితే మాత్రము ఏ సీజన్లో వచ్చేటివి అవి వస్తేనే వాటి టేస్ట్ వాటికి ఉంటుంది. మనకు తగినంత వాటర్ వేసుకొని దీన్ని ఒక 2 విజిల్ పెట్టుకున్నామంటే చాలు. 2 విజిల్ కూడా అవసరం లేదండి. ఒక విజిల్ పెట్టుకొని కొంతసేపు స్టీమ్ పెట్టినామంటే తర్వాత సరిపోతుంది. ఇదే అండి మాకు లంచ్లోకి ఈరోజు. ఒక్క విజల్ పెట్టుకుంటే సరిపోతుందండి. లేకపోతే మళ్ళీ మునక్కాయ వంకాయ కదా, అది ఊరికే మునక్కాయ దొరకకుండా పోతాయి. ఇవ్వండి రైస్, వేడిగా రైస్ అయితే అయిపోయింది. అంతే అండి, సాంబార్ విజల్ వస్తే సాంబార్ అయిపోతుంది. ఈరోజు లంచ్ ఇంతే అండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదో ఒక చిన్న కంటెంట్ అన్నా దొరుకుతుంది రాని వాళ్ళ కోసం, వంటలు తెలియని వాళ్ళ కోసం. ఇట్లా చిన్న చిన్న వీడియోలు పెడతాము. ప్రతి ఒక్కరి వీడియోలోనే ఒక చిన్న కంటెంట్ ఉంటుందండి, లేకుండా ఏమీ ఉండదు. ఓకే అండి, థ్యాంక్ యూ.